ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికి వందనములు. ఈ దినం దేవుని వాక్యంలో నుంచి మత్తయి సువార్త 10వ అధ్యాయము 14వ వచనం. ఎవడైనను మిమ్మును చేర్చుకొనక మీ మాటలు వినకుండిన ఎడల మీరు ఆ ఇంటినైనను ఆ పట్టణంనైనను విడిచిపోనప్పుడు మీ పాదముల ధూళి దులిపివేయుడి. ప్రియమైన వాళ్ళారా, ఈనాడు యేసుక్రీస్తు ప్రభు రక్తంతో విమోచింపబడి సంఘంలో పరిచర్య జరిగిస్తున్న మనము ఎట్లా ఉండాలో యేసు ప్రభు ఎంతో స్పష్టంగా ఆ దినం శిష్యులకు చెప్పినాడు. ఈ దినం ఆత్మగా మనకు చెప్తున్నాడు. ఏమనంటే సువార్త చేయాలి అని యేసుప్రభు చెప్పినాడు. ఇది మార్కు సువార్త 16-15 చూస్తే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశిశుకు సువార్త ప్రకటించడం అన్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు, మీరు అన్ని ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించుడి అని చెప్పినాడు. చాలా సంతోషం. అది ప్రభు ఇచ్చిన పని, చేయవలసిన బాధ్యత మనమే ఉంది. సరే, సువార్త చేసే ముందు ప్రభువు కొన్ని సూచనలు చేసినాడు. ఆ సూచనలకు మించి చేస్తే దేవునికి ఇష్టమైంది కానే కాదు సువార్త. ఆ సూచనల ప్రకారం చేయాలి. యేసుప్రభు ఏం చెప్పినాడంటే, ఇంకా కిందికి వెళ్ళినట్టయితే 16వ వచనంలో, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకమును పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. ఈ మాట మనం గమనించాలి. అంటే యేసు ప్రభు ఎట్లా పంపినాడు అనే విషయాన్ని మనం మర్చిపోదు. ఏమంట, గొర్రెల వలె, గొర్రెలు తోడేండ్లకు పోయినట్టు, తోడేండ్లు గొర్రెలను చీల్చివేస్తాయి. ఈనాడు సువార్త చేస్తుంటే అట్నే ఉంది పరిస్థితి. ఈ బీజేపీ, ఆర్ఎస్ఎస్, శివసేన, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, హిందూ వాహిని, ఈ సంస్థల వలన క్రైస్తవులకు చాలా ఆటంకంగా ఉంది. ప్రియమైన వాళ్ళరా, అంటే హిందువులు అనేవారు అంటే లేకుంటే ఈ లోకంలో ఉన్న దేవతలను ఆరాధన చేసేవారితో మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఈ రాజకీయం ఎవరు చేస్తారంటే, ఈ బీజేపీ సంబంధమైన అధికారం కొరకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, క్రైస్తవులు లేకుంటే హిందువులనే పూజించాలి అనే ఆలోచన అందరికి చుడుతున్నారు. అందరు చుట్టడాన్ని బట్టి కొంచెం తెలియని వారు జనం ఏం చేస్తారంటే క్రైస్తవుల మీద దాడులకు తెగబడుతున్నారు. దీనికి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడనే మనకు సమస్యకు పరిష్కారం ఉంది. వారికేమో లోకంలో నిరీక్షణ లేదు, వారికి దేవుడు లేడు. ఎవరైతే ఈ మోసయుక్తంగా రాజకీయాలు చేయడానికి, చట్టాలు చేయడానికి, ఇప్పటికే మత మార్పిడి చట్టాలు చాలా 13 రాష్ట్రాల్లో వచ్చేసింది. ఎందుకంటే క్రైస్తవులు మందిరాల్లో కొట్లాడుకుంటుర్రు, అధికారం కొరకు కొట్లాడుకుంటుర్రు. లోకంలో ఏం జరుగుతుందో అర్థమైతలే. క్రైస్తవుడు లోకానికి సంబంధించిన వ్యక్తి, ఒక ఊరికి ఒక సంఘానికి కాదు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పినాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని చెప్పినారు. మనం పిచ్చోళ్ళు లేక మందిరాన్ని పట్టుకొని లేకుంటే ఆ స్థానిక మందిరంలో గొడవలు ఇవే మనం చేస్తున్నాం. కానీ యేసు ప్రభు చెప్పింది పాముల వలె వివేకంతో ఉండాలి. అంటే ఇటువంటివి జరిగేటప్పుడు మనం వివేకంగా ప్రవర్తించి ఏం చేయాలంటే, ఆ వివేకం అంటే ఏంది, నిష్కపటం అంటే ఏంటంటే, పావురం నిష్కపటంగా ఉంది, పాము వివేకంగా ఉంది. ఈ రెండుటి వల్ల మనం ఏం చేయాలంటే ప్రభు దగ్గరికి పోవాలి, సమస్య తీసుకొని ప్రార్థన చేయాలి. వారు యుక్తితోని రాజ్యం చేస్తున్నారు, చట్టాలు చేస్తున్నారు. వారి రాజులను గద్దించినాడు ఆయన. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటినప్పుడు ఆ రాజులను ముంచేసినాడు, సైన్యాన్ని ముంచేసినాడు. ఎందుకు? వారి ప్రార్థన జీవితాన్ని బట్టి, మన ప్రార్థనను బట్టి అట్లుంటుంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, మీరు ఆ పట్టణం ఏ పట్టణం చేర్చుకోదో ఆ పట్టణంకు దుమ్ము దులిపేసినాం అన్నాడు. మనం అవసరం లేదు పోవాల్సింది, చెప్పనీకి పోయినాం, వాళ్ళు వద్దన్నారు, పాదముల దుమ్ము దులిపేస్తే దేవుడు చూసుకుంటానన్నాడు. ఈనాడు వివేకం ఉందా మనకు? మూర్ఖంగా పోవద్దు, మూర్ఖుల లేక ప్రవర్తించొద్దు. వద్దంటే పోవడము, ఇక్కడ రావద్దు అన్నప్పుడు అక్కడ వదిలేయండి. ఈ ప్రాంతానికి రావద్దు, రిస్ట్రిక్షన్స్ పెట్టుకుంటారు. మీరు దళితులు లేరు, మీరు అనగారిన వారు కాబట్టి మా ఉన్నతమైన వాళ్ళం మేము ఈ లోకం రీతిలో బ్రాహ్మణులము లేకుంటే ఇంకా వేరే ఏవో కులాలు పెట్టుకొని మా వాడలకు రావద్దు అని చెప్తారు. రాకపోవద్దు, ఇంకా దాంట్లో క్వశ్చన్కి ఆన్సరే ఉంది. కానీ మనం ఏం చేయొచ్చు, వచ్చి ప్రార్థన చేయొచ్చు. ఈనాడు వివేకంతో, నిష్కపటంతో మనము ప్రభు సేవ లేకుంటే ప్రభు సువార్త చేయాలి. గొడవలకు పోయి
మన ఒక్కరు గొడవను బట్టి ఈనాడు యూట్యూబ్ అయింది, ప్రపంచమంతా పోయి ఇంకా అనేక స్థలాల్లో క్రైస్తవుల మీద దాడులు జరగడానికి మనం పరోక్షంగా ప్రేరేపించిన వారం అవుతాం. వాడు ఇట్లా క్రైస్తవులను కొట్టరు కాబట్టి మనం కింద కొట్టవచ్చని ఇంకో దాని నోళ్ళు వేస్తాడు. ఈ జాగ్రత్త పడి ప్రభు కొరకు అంటే ఈ హిందుత్వము అని ప్రచారం చేసే ప్రతి ఒక్కరు కూడా అంటే మతోన్మాదులుగా పనిచేస్తున్న వారు క్రైస్తవుల మీద దాడులకు దిగుతున్నారు ఈనాడు. దానికి మనం చేయాల్సింది ఒకటి ప్రార్థన మాత్రమే. వారికి కూడా పశ్చాత్తాపం, వారికి తెలియదు యేసు ప్రభుని పొడిచిన వాళ్ళ గురించి యేసు ప్రభు ఏమన్నాడు, వీరు ఏం చేస్తున్నారు వీరికి తెలియదు, వాళ్ళు ఏం చేస్తున్నారు కానీ వారికి తెలియదు. వారి గురించి మనం ప్రార్థన చేయాలా, దేవుడు అద్భుతం చేస్తాడు. దేవుడి మాట దీవించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఉదయకాలం ఇచ్చిన ఆయుష్ని బట్టి స్తోత్రములు. నీ ఘనమైన నామానికి మహిమ కలిగినట్లుగా ఆశీర్వదించండి, బలపరచండి. నీ సన్నిధి కాంతిలో మనం వర్ధులు చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.